బ్రేకింగ్ చూస్తున్నాం. నందమూరి బాలకృష్ణ వారసుడు ఎప్పటి నుంచో అంటే ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచో రావాలి నందమూరి బాలకృష్ణ వారసుడు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే మోక్షజ్ఞ సూపర్ లుక్స్ తోనైతే తన కొన్ని పిక్స్ అయితే ట్రెండింగ్ లోకి వచ్చేసాయి. అంటే ఈ పిక్స్ ఎందుకంటే ఇప్పుడు తన న్యూ మూవీ వస్తుందా, దానికోసం ఇంత ప్రిపేర్ అయ్యారా అని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. హాయ్ సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే నందమూరి బాలకృష్ణ గారి వారసుడిగా మన మోక్షజ్ఞ అంటే ఇప్పటి నుంచి అనుకుంటున్నారు అందరు ఫ్యాన్స్ అందరు కూడా ఎప్పుడో రావాలి, ఇంకా రాలేదు, లేట్ అయిపోయింది అని చెప్పేసి. సో రీసెంట్ లుక్స్ అంటే ఈ పిక్స్ చూస్తుంటే కొత్త మూవీ కోసం ఇంత తను కసరత్తులు చేస్తున్నారు జిమ్ లో అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఈ లుక్ చూస్తుంటే సినిమాలో వస్తున్నట్టు తెలుస్తుంది, కానీ ఎక్కడ కూడా మనకి లీక్ అవ్వలేదు సినిమాలు ఈ పలానా సినిమా వస్తున్నట్టు. సో ఇప్పుడు ఏమనుకోవాలి సార్, మనం సినిమా వస్తుంది అనుకోవాలా ఏంటి అసలు? మీరు చెప్పినట్టుగా 2 సంవత్సరాల నుంచి కూడా మోక్షజ్ఞ యొక్క లుక్ అది వరకుతో పోలిస్తే అతను కొంచెం భారీ కాయంతో ఉన్నట్టు కనిపించేవాడు, కొంచెం బరువు ఎక్కువగా కనిపించేవాడు. 2 ఏళ్ల క్రితం అంటే 2022 నుంచి తను స్లిమ్ అవటం మొదలుపెట్టినట్టుగా మనకి అప్పుడు బయటకు వచ్చినటువంటి ఫోటోలు మనకి పిక్స్ తెలియజేశాయి. అలాగే తను ఫంక్షన్స్లో కనిపించినప్పుడు కానీ ఈవెంట్స్లో కనిపించినప్పుడు కానీ అలా మనకు కనిపించాడు. 2022లోనే తను అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చే అవకాశం ఉందని, అఖండలో కనిపించవలసిన మొదటిసారి వచ్చింది బోయపాటి సినిమాలో, కానీ అప్పుడు కనిపించలేదు. తర్వాత భగవంత్ కేసర్లో అతను దర్శనం ఇవ్వచ్చు అని చెప్పేసి అప్పుడు ఒక రూమర్స్ వచ్చాయి, గాసిప్స్ వచ్చాయి, అవి నిజం కాలేదు. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త లుక్ ప్రకారం అతను ఖచ్చితంగా ఒక సినిమా కోసం సిద్ధమవుతున్నాడు అనే నమ్మకం అయితే అందరిలోనూ కలుగుతుంది. ఆల్మోస్ట్ 10 years నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ లుక్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అది వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. ఇప్పుడు అతను కరెక్ట్గా సిద్ధమయ్యాడు అంటే ఎప్పుడు అడిగినా కానీ బాలకృష్ణ అడుగుతూ వచ్చేవాళ్ళు, ఎప్పుడు మోక్షజ్ఞ వస్తాడు అని చెప్పేసి, ఎంట్రీ ఇస్తాడని చెప్పేసి. అప్పట్లో ఏంటంటే ఆదిత్య 369 అనేది చాలా పెద్ద హిట్ మూవీ, నందమూరి బాలకృష్ణ గారు యాక్ట్ చేసినటువంటి మూవీ. సంగీతం శ్రీనివాసరావు గారు లాంటి లెజెండరీ డైరెక్టర్. సో అది ఒక క్లాసిక్ ఫిలింగా అంటే తెలుగులోనే మొట్టమొదటి సోషియో ఫ్యాంటసీ ఫిలింగా ఆ సినిమా అప్పట్లో రికార్డులకు ఎక్కింది. జనం కూడా అంత బాగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ యొక్క గెటప్ ఏదైతే ఉందో చాలా బాగా దాన్ని ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. ఆ సినిమాకి సీక్వెల్గా వచ్చే ఆదిత్య 999 అనే ఒక సినిమా ఎప్పటి నుంచో బాలకృష్ణ గారు చేయాలనుకుంటున్న సినిమా, చేస్తామని కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పి ఉన్నారు. సో అది కాకపోతే అది సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేస్తారా, ఇంకొకరు డైరెక్ట్ చేస్తారా అనే విషయం అయితే సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. అదే సినిమాతోటి మోక్షజ్ఞ రంగంలోకి దిగుతాడు అని చెప్పేసి అప్పట్లో చాలా ఊహాగానాలు వచ్చాయి ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారికి రీమేక్స్ లు అంటే ఇలాంటివి సినిమాలు నచ్చవని చెప్పేసి మనం గతంలో చూసాం. సో రీమేక్ సినిమాతో ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందంటారా? అస్సలు సమస్య లేదు. రీమేక్స్ వేరు, సీక్వెల్స్ వేరు. రీమేక్ అంటే ఇప్పుడు ఆదిత్య 369 మళ్ళీ తీస్తే అది రీమేక్ అవుతుంది, అది కాదు. దాని కంటిన్యూషన్, దాన్ని సీక్వెల్ అంటాం మనం. సో ఎక్కడో ఒక క్యారెక్టర్నో లేకపోతే కథ మొదటి భాగంలో ఎక్కడ ఎండ్ అయిందో ఒక సినిమా, అక్కడి నుంచి ఇంకొక సినిమా వస్తే దాని సీక్వెల్ కింద అంటాం. రీమేక్ అంటే సేమ్ స్టోరీని మళ్ళీ తీస్తే అది రీమేక్. సో బాలకృష్ణ గారు ఇప్పటి వరకు అయితే రీమేక్లు ఆయన చేయడానికి ఎప్పుడు ఇష్టపడలేదు. సో ఇంకా ముందు కూడా ఆయన చేయరు. సో సీక్వెల్స్ అయితే చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆదిత్య 369కి సీక్వెల్ రావచ్చు. అలాగే అఖండం మనం సినిమా చూస్తే కొనసాగింపులో కొత్త క్యారెక్టర్ ఒకటి రావచ్చు. ఆ క్యారెక్టర్ అంటే హీరోగా అది మోక్షజ్ఞ కావచ్చు అనేది ఒక అభిప్రాయం అయితే ఉంది. బట్ అందులో ఇద్దరు కలిసి చేస్తారా, నటిస్తారా, లేకపోతే మోక్షజ్ఞ ఒక్కడే తను సింగిల్ గా ఎంట్రీ ఇస్తాడా అనే విషయాలు అయితే ఇంకా బయటకు రావాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు బాలకృష్ణ గారు చాలా కథలు విన్నారు అని చెప్పేసి కూడా వస్తుంది. అంటే మంచి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలి మోక్షజ్ఞకి అని చెప్పేసి. అయితే ఇక్కడ చాలా మంది డైరెక్టర్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి సార్. అంటే పూరి జగన్నాథ్ గారి పేరు వినిపిస్తుంది, అనిల్ రావుపూడి అంటే కామెడీ వైజ్ గా చూస్తుంటే అనిల్ రావుపూడి గారి పేరు వినిపిస్తుంది. సో ఎవరితోని ఫస్ట్ సినిమా తీయేసే అవకాశాలు ఉన్నాయి సార్ అసలు? ఇదివరకు అయితే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక 3 సంవత్సరాల క్రితం అయితే వినిపించింది. ఎందుకంటే బాలకృష్ణ గారు ఆయనతో పైసా వసూలు అని ఒక సినిమా చేశారు. అది మాస్ ఆడియన్స్ బాగా ఆకట్టుకున్నటువంటి సినిమా.
అప్పుడు ఆయన మనసులో అయితే బాలకృష్ణ గారి మనసులో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అనుకున్నారు అనే మాట బలంగా వినిపించింది. బట్ ఆ తర్వాత పరిస్థితుల్లో పూరి జగన్నాథ్ గారి పేరు వెనకబడిపోయింది. తర్వాత అనిల్ రావుపూడి భగవంత్ కేసరి ఫిలిం తలపెట్టినప్పుడు కూడా అతని స్టైల్ ఆఫ్ మేకింగ్ నచ్చింది. అనిల్ రావుపూడి స్టైల్ ఆఫ్ మేకింగ్ తనకి బాలకృష్ణ గారికి. సో ఇతనైతే కరెక్ట్గా డెబ్యూ ఫిలింకి మోక్షజ్ఞ డెబ్యూ ఫిలింకి అతనైతే కరెక్ట్గా ఉంటాడు అని చెప్పేసి బాలకృష్ణ గారు అనుకుంటున్నారని అలా వచ్చింది. అలాగే ఆయన ఎప్పుడూ కూడా దాదాపు చాలా కాలం నుంచే మీరు అన్నట్టు స్టోరీస్ అనేవి వింటూ వస్తున్నారు మోక్షజ్ఞ కోసం. బట్ అప్పుడు తన లుక్ అంత అంటే హీరోకి కావాల్సిన లుక్లో లేడు అనేది ఆ బరువు పెరగటం వల్ల అది మనకు ఆ టైంలో అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన ఆగిపోయాడు. ఇప్పుడు అతని లుక్ చూస్తే ఆ 2 సంవత్సరాల నుంచి దానికోసం అంటే సినిమా కోసం అతను కష్టపడుతున్నాడు, ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సో అంటే ఒక హీరోకి ఏమైతే కావాలో ఫైట్స్ కావాలి, డ్యాన్స్ కావాలి, డైలాగ్ మాడ్యులేషన్ కావాలి. సో వీటన్నిటిలో కూడా తను ట్రైన్ అవుతున్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు ఆయన పక్కాగా ఒక అంటే హీరోకి డెబ్యూ హీరోకి అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసు నెపోటిజం అనేది దాన్ని ఒక నెగిటివ్గా చూస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో అలా కాకుండా ఇతను బలవంతంగా మన మీద రుద్దాడు అనే అభిప్రాయం ఎలాగా ప్రేక్షకులకు కలగకుండా సో పక్కాగా ఇతను హీరో మెటీరియల్. సో కరెక్ట్ సరైన నందమూరి వంశానికి సరైన వారసుడు వచ్చాడు అని ప్రేక్షకులు అందరి చేత ఆమోద ముద్ర వేయించేటట్లు అతన్ని ట్రైన్ చేస్తున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఫస్ట్ డెబ్యూతో అంటే శ్రీలీల పేరు కూడా వినిపిస్తుంది. అంటే శ్రీలీలతో హీరోయిన్ గా తీసుకొని సినిమా రిలీజ్ అంటే తీయబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి సార్. ఇందులో వాస్తవం ఉందంటారా మరి? అందులో కూడా పూర్తిగా వాస్తవం లేదు. ఆ టైంలో భగవంత్ కేసరి సినిమాలో చేసేటప్పుడు మనకి శ్రీలీలతో సన్నిహితంగా వాళ్ళు కనపడటం మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఆ టైంలో అంటే ఆ సినిమాలో ఆల్మోస్ట్ ఒక కూతురులాగా తండ్రి కూతురులాగా వాళ్ళు కనిపించడం అప్పుడు చాలా మందిలో కలిగిన అభిప్రాయం అదే. శ్రీలీల హీరోయిన్ గా తను మోక్షజ్ఞకి సరే డెబ్యూకి శ్రీలీల అయితే కరెక్ట్ హీరోయిన్ అవుతుందని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో ఫ్యాన్సే షేర్ చేస్తూ వచ్చారు, అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు. బట్ ఇప్పటికీ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎవరు హీరోయిన్ గా ఉంటారు అతని పక్కన అనేది ఇంతవరకు ఫైనల్ అయితే కాలేదు. ఒకవేళ మీరు అన్నట్టు శ్రీలీల ఇప్పుడైతే మోస్ట్ హ్యాపీనింగ్ హీరోయిన్ ఆమె ఉంటే కనుక ఆ సినిమాకి క్రేజ్ కూడా వస్తుంది. ఆ టైంలో అంటే మీరు భగవంత్ కేసరి టైంలో చూస్తే వాడు పక్క పక్కన నిలబడి తీసుకున్న ఆ ఫోటోలు పిక్స్ బయటకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇద్దరు కలిసి నటిస్తే బాగుంటుంది అనే ఆ ఫీల్ అయితే ఎక్కువ మందికి కలిగింది, అభిప్రాయం ఎక్కువ మందికి కలిగింది. ఒకవేళ ఆమె నటిస్తే గనక మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బట్ ఇప్పటికైతే ఏ సినిమా చేస్తాడు ఎవరు డైరెక్టర్ అనేది ఇప్పటికీ కూడా ఇంకా కన్ఫర్మ్ కాని విషయం. కానీ తన లుక్స్ తో మాత్రం ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది సార్. అంటే ఏంటంటే చాలా రోజుల వరకు